హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు మంచి 4 టేస్టీ దోశలు చూపిస్తానండి. పిండి ఎలా నానపెట్టుకోవాలి అనేది నేను వీడియోలో చెప్పాను. అది అలా నానపెట్టుకున్నా పర్లేదు, లేకపోతే మీకు ఇంట్లో ఏ దోశల పిండి ఉంటే ఆ దోశలతో అంత టేస్టీగా దోశలు వేసుకోవచ్చు అనమాట. దానికి కాంబినేషన్ చట్నీ చూపిస్తాను. ఫస్ట్ పల్లీలు నేను ముందే వేయించి పెట్టుకున్నానండి, ఇలా డ్రైగా అనమాట. ఆయిల్ ఏమీ వేయలేదు. 1 కప్పు తీసుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు, 1 చిప్ప కొబ్బరి అండి, 1 చిప్ప కొబ్బరి వేసుకుంటున్నాను. కొంచెం మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం వేయించుకుందాం. ఇవి ఒక్క చుక్క ఆయిల్ వేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పచ్చి కొత్తిమీర అండి. ఇది వేరేలోపు మీకు ఇందులో దోశకి ఏం కావాలో చూపిస్తాను. ఇప్పుడు నిన్న చూపించాను వీడియోలో. మిక్సీ వేసి బాగా పొంగింది తెల్లారికి. ఇది ఇలా ఉంది పిండి. ఇందులోకి ఆనియన్, 1 క్యారెట్ చాప్ చేసుకున్నాను, ఇట్లా కోరుకున్నాను. టమాటా సీడ్స్ తీసేసి ఇలా కోసుకున్నాను. కొత్తిమీర, చీజ్ అండి, చీజు. తర్వాత పన్నీరు ఇలా గ్రేట్ చేసుకున్నాను అనమాట. పన్నీరు ఇలా పన్నీరు, చీజు, పన్నీరు, ఆనియన్స్, క్యారెట్, టమాటా, కొత్తిమీర అండి. ఇవి కొంచెం అయిపోయినాయి, చాలు, మరి అంత ఏమీ ఆగక్కర్లేదు. ఇది నేను మిక్సీ వేసేలోపు తాలింపు వేసేస్తానండి. తాలింపులో 4 ఎండుమిర్చి ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇలా కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు అండి. వేగిపోయేలోపు నేను ఈ మిక్సీ వేసుకొచ్చేస్తాను. వేగిపోయేలో మిక్సీ వేసుకొస్తానండి. ఇదిగోండి, ఇలా వేసేసాను మిక్సీ. మనం బయటికి వెళ్ళి వందలు తగలబెట్టి ఆ దోశలు తినే బదులు మనం ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకోవచ్చండి దోశలు. తాలింపు వేగిపోయింది. ఇదిగోండి, చట్నీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇంకా ఘీ ఆర్ బటర్, లేదా ఆయిల్, మీ ఇష్టం. అది ఎలా వేసుకున్నా పర్లేదు. నేనైతే ఘీ దోశ వేస్తున్నానండి.
ఫస్ట్ టిష్యూతో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇంకో టిప్ చెప్తాను మీకు ఏంటంటే, మనకి బాగా క్రిస్పీగా రావాలి అంటే దోశ ఎక్కువ జారుగా కలుపుకోకూడదండి. ఇదిగోండి, గట్టి పిండితో అయితే మీకు క్రిస్పీగా వస్తుంది. మనకి మెత్తగా కావాలి దోశ అనుకుంటే వాటర్ కలుపుకోవచ్చు. నేనైతే గట్టిగా ఉందండి పిండి. ఇదిగో బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇలా గట్టిగా వేసుకోండి పిండి. ఇప్పుడు వేసాను కదా దోశ. ఫస్ట్ మీకు ఆనియన్ దోశ చూపిస్తానండి. మీకు ఇంకో సీక్రెట్ మర్చిపోయాను. అసలు షెజ్వాన్ సాస్ అండి. అసలు దీంతో ఎంత ఎమ్మిగా ఉంటాయంటే దోశలు, అసలు మీకు ఇది ఒక్కటి ఉంటే చాలండి. ఇంకా షెజ్వాన్ సాస్ ఇది ఉంటే మీకు ఏ అల్లపు చట్నీ కూడా అవసరం లేదు. ఈ చట్నీ ఆ చట్నీ రెండు కలుపుకో. ఇప్పుడు ఫస్ట్ ఇది వేస్తున్నాను. ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం. నేను మొత్తం ఈరోజు దోశలన్నీ మీకు వీటితోనే చూపిస్తాను. ఇది వేసుకొని రకరకాలుగా చేసుకోవచ్చు అన్నమాట. చూసాను కదా, ఫస్ట్ ఆనియన్ దోశ చూపిస్తాను. కొంచెం క్యారెట్ కలర్ఫుల్గా ఉండడానికి, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు కొంచెం బటరు, గీ, ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చండి. మనకి ఎప్పుడన్నా ఒకసారి తినేటప్పుడు ఇలా చేసుకోవచ్చండి. కంటిన్యూగా తినకూడదు, కానీ ఏదైనా ఎప్పుడన్నా తినేటప్పుడు ఇలా టేస్టీగా. జనాలు కొత్త టేస్ట్ కోరుకుంటున్నారండి, అందుకే నేను వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇవి టేస్టీగా కావాలనుకుంటారు కదా, అలా బయటకు వెళ్ళి తిందామని ఆలోచిస్తూ ఉంటారు. బయట 100 రూపాయల పైనే ఉందండి దోశ మాత్రం. నేను తిని చెప్తున్నాను, చిన్నదండి, ఇంత కూడా లేదు. ఇందులో సగమే ఇచ్చాడు. మనమే ఎందుకు చేసుకోకూడదండి? ఎటు అందరిలోనూ దోశ పిండి ఉంటుంది. ఏ దోశ పిండి, ఎన్ని దోశ, ఆ దోశకి మనం ఇలా చేసేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. కాలనిద్దాం అది బాగా. ఆనియన్ దోశ రెడీ అయిపోయిందండి. పిజ్జా దోశ వేసుకున్నాము. ఫస్ట్ సిమ్లో పెట్టుకోండి పొయ్యి. మళ్ళీ షెజ్వాన్ సాస్ రాసుకుందాం. మంచి స్పైసీగా, నాకు తెలుసు అసలు ఇది రాస్తున్నాం కాబట్టి మనకు చట్నీ కూడా అవసరం లేదండి. మంచి స్పైసీగా ఆ చీజ్తో మీకు ఎన్నైనా తినాలనిపిస్తుంది అన్నమాట. కాకపోతే హెవీ అవుద్ది, ఎక్కువ తినకూడదు. ఇప్పుడు దీని మీద ఆనియన్స్, అసలు ఈ చీజ్ దోశ మీకు ఒక్కటి తింటే చాలండి, మనం ఇంట్లో వేసుకున్నది కాబట్టి. క్యారెట్, కొత్తిమీర, టమాటా స్లైస్లు, పిజ్జా దోశ అనుకున్నాం కదా, అందుకని ఇవన్నీ పెడుతున్నాను.
ఇదేం పెట్టుకోకపోయినా ఆనియన్స్ చీజ్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద చీజ్ ఇదిగోండి చక్కగా పైన స్ప్రెడ్ చేసుకోండి అంతా. పిజ్జా దోశ ఎన్నో తినక్కర్లా, ఇది ఒక్కటి తింటే చాలు మీకు అసలు పొట్ట ఫుల్ అయిపోద్ది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు దీనికి గీ, ఆయిల్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సిమ్లోనే ఉందండి, బాగా కాలనిద్దాం. చీజ్ అంతా కరిగి స్ప్రెడ్ అయిపోద్ది మొత్తం, అప్పుడు తీసుకుందాం. చెప్పాను కదండి, ఏ దోశ పిండి అయినా తీసుకోండి, ప్రాసెస్ ఇదే. కాలనిద్దాం బాగా. పిజ్జా దోశ కూడా రెడీ అయిపోయిందండి. తిప్పకూడదు దీన్ని, చీజ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు పన్నీర్ దోశ. మళ్ళీ సాస్ వేసుకుందాం. ఆనియన్స్, కొంచెం క్యారెట్. క్యారెట్ కూడా మీ ఆప్షనల్ అండి, కలర్ఫుల్గా ఉంటాను కానీ వేసాను నేను. ఇప్పుడు పన్నీర్ అండి. పన్నీర్ దోశ. ఇప్పుడు గీ. ఇది కూడా బాగా కాగనించుకుందాం. పొయ్యి మంట చాలకపోతే పెనం ఇలా 4 పక్కలు అనుకోండి, బాగా కాలుతుంది. ఇది నేను పొట్టు పప్పుతో తీసుకున్నాను, అలాగే ఇందులో జొన్న పిండి, రాగి పిండి, సజ్జ పిండి కలిపాను కాబట్టి పిండి ఇలా ఉంది. మీరు మామూలుగా గుళ్ళతో చేసుకుంటారు కదా, అప్పుడు తెల్లగా బాగుంటుంది దోశ. కాలనిద్దామండి. ఇది కూడా బాగా. పన్నీర్ దోశ కూడా కాలిపోయిందండి, తీసేసుకుందాం. ఇప్పుడు ఎగ్ దోశ. కార్తీక మాసం అయిపోయింది కదండి, ఫస్ట్ ఎగ్తో స్టార్ట్ చేస్తున్నాను నేను. మళ్ళీ సాసు, మీ
మీరు దీంతో చేసుకొని తినండి, నిజంగా దోశలు ఎంత టేస్టీగా ఉంటాయి అనేది మీకే అర్థమవుద్ది. చట్నీ లేదనుకోండి, చేసుకోవడానికి బద్ధకం అనిపించింది అనుకోండి, దీంతో నంచుకొని తినేయచ్చండి, అంత బాగుంటుంది అసలు. అది దోశ మీద వేసుకోవచ్చు, నంచుకొని తినచ్చు, అంత టేస్ట్ ఉంటుంది అందులో. ముందు ఫస్ట్ ఎగ్ కొట్టేస్తున్నాను. దీంట్లోనే ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర మొత్తం కలిపి ఇప్పుడు గీ వేసుకుందాం. దీంతోనే మసాలా దోశ కూడా వేసుకోవచ్చండి, నేను అది రోజు చూపిస్తాను. ఏం లేదండి, మనం ఇంట్లో బంగాళదుంప ఉడకబెట్టి చక్కగా మటరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని చేసుకుంటాం కదా, ఆ కర్రీ చేసుకున్న రోజు, ముద్దకూర చేసుకున్న రోజు మనం మసాలా దోశ వేసుకోవచ్చు. మీకు అలా చూపిస్తాను ఒక రోజు అది. ఈ దోశ కూడా కాలనిద్దాం, ఎగ్ దోశ కూడా నేను 4 ఐటమ్స్ చూపించాను అనమాట మీకు. పిజ్జా దోశ, పన్నీర్ దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, 4 రకాలు చూపించాను. మీకు మసాలా దోశ కూడా నేను ఆ కర్రీ చేసిన రోజు, స్పెషల్గా కాకుండా ఆ కర్రీ చేసిన రోజు మీకు దోశ చూపిస్తాను. ఇది కూడా కాలనిద్దాం బాగా. దోశ కూడా అయిపోయిందండి, పొయ్యి ఆపేస్తున్నాను. ఇంకా చూసారా ఎమ్మి దోశలు. ఇంత దోశ మనం బయట తినాలంటే ఎంత అవుద్దో తెలుసా అండి అసలు. ఇదిగోండి చట్నీ ప్లస్ ఈ సాసు, ఇష్టం ఉంటే నంచుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ మనం దోశ వేసాం కదా దోశ మీద. చూడండి 4 రకాల దోశలు ఒకే పిండితో, ఎనీ దోశల పిండితో. ఎగ్ దోశ, పన్నీర్ దోశ, చీజ్ దోశ, ఆనియన్ దోశ, 4 రకాలండి. మీరు ఇలాగే ఇంట్లో చేసుకొని తినండి. చూసారు కదా 4 టేస్టీ దోశలు. మీరు కూడా ఇలాగే ఇంట్లో చేసుకోండి, బయట తినకండి. ఇంట్లో చేసుకుంటే తృప్తిగా తినొచ్చండి ఏదైనా సరే. అంత కాస్ట్ పెట్టి చేసుకోవటం బద్ధకం ఏమి ఉండదండి. ఎటు దోశ వేసుకుంటాం కదా, దాని మీద కొంచెం చీజు, కొంచెం పన్నీరు, సాసు కొంచెం వేసుకుంటే అయిపోతాయి దోశలు, అంతే. పెద్ద కష్టం కూడా ఏం కాదు. ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉంటానండి, బాయ్. నేను దోశలు తినాలి, బాయ్.